హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. ఎవరైతే చందుని ప్రేమని యాక్సిడెంట్ చేసిన లారీ డ్రైవర్ ఉన్నాడో వాడు దొరుకుతాడనమాట. దొరికేసరికి మన ధీరజ్ ఎరా చెప్తావా లేదా, లేకపోతే చంపేస్తానంటే ఉస్కో బడా మాలు ఉస్కో చోటి లడికి బడా లడికి అని అనేసరికి ఎవర్రా సరిగ్గా చెప్పరా నువ్వు అనేసరికి ఆ భాగ్యం అని అనగానే భాగ్యమా సరిగ్గా చెప్పరా, అవును సుబోలంగా నాకు ఇచ్చారు అని చెప్పేసి అంటాడు. ఏంటిది ఎలా మాగుతున్నాడు ఏంటి అంటూ నర్మద అంటుంది. సరే నీ సంగతి వాళ్ళ దగ్గరే తెలుస్తాను రారా అనేసరికి పరిగెత్తుకుని వెళ్ళిపోతే ఇలాంటి మోసాలు ఏంటి వదిన, అసలు ఏంటిదంతా, అసలు ప్రేమను రమ్మను ధీరజ్, ప్రేమే చెప్తుంది అని అనేసరికి ప్రేమ నువ్వు నేను పలానా చోటుకి చెప్తాను అక్కడికి రా అనేసరికి ప్రేమ వస్తుంది. ఇంకా నర్మద ధీరజ్ కలిపి భాగ్యం వాళ్ళ ఇంటికి వెళ్తానికి రెడీగా ఉంటారు. ఈ లోపల భాగ్యం వాళ్ళు కూర్చుని ఏవండి ఆవిడ గారండి, మన భాగ్య వాళ్ళ ఆయన అంటాడు, ఏమండి ఆవిడ గారండి ఏంటండి నాకు ఏం అర్థం కావట్లేదు, ఇల్లుకాలు ఒకటే ఎడుతుంటే నువ్వేంటయ్యా చిరాకు తెప్పిస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఓ పక్క నుంచి వల్లి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. నా జీవితాన్ని నాశనం చేసేసారు కదమ్మా, మీరందరూ కలిపి నా జీవితాన్ని నాశనం చేశారు, మోసాలు ద్రోహాలు అన్నీ నువ్వే చేసావు కదమ్మా, నువ్వు చేసి నన్ను అన్నావు, నీ అన్నీ కూడా నాకు అంటకట్టావు. అవును ఆవిడ గారండి నిజమేనండి, ఆ మాటకి వస్తే ఏదైనా అమ్మడో నీకోసమే కదా అమ్మడో చేశాను అమ్మడో, నా కోసం చేసావా, నా కోసం చేస్తే దుర్మార్గాలు అన్నీ నువ్వు చేస్తావా, నేను వద్దు అన్నా కూడా మీరెవ్వరూ నా మాట లేదు, నన్ను ఎత్తిని తీసుకొచ్చారు, ఇప్పుడు నా జీవితం ఎలా అవుతుందో వాళ్ళ చేతుల్లో చూడండి, మీకెన్నటికీ తెలీదు, ఏదో నేను వాళ్ళ కింద మీద పడైనా సరే వెళ్దాం అనుకున్నాను, మీరు అసలు ఊరుకునేలా లేకుండా చేసి శబ్దాలు చేసి తీసుకొచ్చావు, ఇప్పుడు నేను ఎలాగైనా వాళ్ళతో నేను ఎలాగోలాగా నేను మాట్లాడుకుంటాను అనేసరికి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు, మా కాళ్ళు అట్టుకుని తిరిగినా కూడా నువ్వు అసలు క్షమించేదే లేదు, ఏమనుకుంటున్నావు అక్క, అసలు ఏమనుకుంటున్నారు మీరు అని అనేసరికి ఆ షాక్ అయిపోయి ఓ పక్క నుంచి వెళ్ళి భాగ్యం వాళ్ళ ఆయన అసలు మామూలుగా అయితే ఊరి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నారు భాగ్యం, కానీ భాగ్యం అంటది ఒరే అమ్మడు మనం అయితే వెళ్ళిపోతాం మరి అమ్మడు మరి అని అంటూ ఉంటాడు. ఈ లోపల అది కాదమ్మాయి మేము అంటూ భాగ్యం వచ్చేసరికి భాగ్యం చంప పగలగొడుతుంది నర్మద. నీ వల్లే కదా నీ కూతురు కాపురం ఇలా దిగజారిపోయింది, నీ వల్లే నాకు తెలుసు, నీ వల్లే అనే విషయం నాకు తెలుసు అనేసరికి అది కాదమ్మా నువ్వు ఏం మాట్లాడుకు, ఇంకొక మాట మాట్లాడేవంటి సిగ్గులేదా, నీ అల్లుడిని బావని చందు బావని యాక్సిడెంట్ చేయిస్తారు, అది కాదమ్మాయి అది డమ్మీ యాక్సిడెంట్ అయితే ఏంటి ఏదైతే ఏంటి అసలు సిగ్గుందా మీకు, యాక్సిడెంట్లు చేయిస్తారా ఏమనుకుంటున్నా, నీకైనా బుద్ధి లేదా అక్క అని అనేసరికి ఈ లోపల మనం అది కాదు చెల్లాయ్, అది కాదు నర్మద, అది డమ్మీ యాక్సిడెంట్ అయితే ఊరుకుంటావా, నీ మెళ్ళలో తాళి తెగిపోయినా పర్వాలేదా అంటూ ప్రేమ ఒక్క దెబ్బ కొట్టేసరికి అసలు ఏమీ మాట్లాడకుండా మళ్ళీ అలా షాక్ అయిపోయి ఏడుస్తూ ఉంటుంది. నీ మెళ్ళలో తాళి లేకపోయినా బావ లేకపోతే నీ పరిస్థితి ఏంటి అని చెప్పేసి ప్రేమ అనేసరికి ఇంకేమీ మాట్లాడకుండా ఎన్ని తప్పులు చేసి కూడా ఇలా మాట్లాడతారు, అది కాదు బాబు అనేసరికి భాగ్య వాళ్ళ ఆయన్ని కూడా ధీరజ్ ఒక్క దెబ్బ కొట్టేసరికి ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా బాబు ఇవి డమ్మీ పళ్ళు బాబు ఏం చేస్తావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఈ లోపల నువ్వు ఎన్ని చేసినా కూడా ఇలాగే ఉంటుంది, నువ్వు ఎలాగైనా సరే బావని చంపాలని కసాయి వాళ్ళ తయారయ్యారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆ గుమ్మంలోకి అడుగు పెడతానికి కూడా వీల్లేదు, అది ఎలాగైనా నీకు చందుబావుకి ఏమీ లేకుండా పోలీదే అని పాపం అని ఆలోచిద్దాం అనుకున్నాం, కానీ ఇక్కడి నుంచి నీకు చందుబాబు ఎటువంటిగా కూడా దగ్గర అవ్వడం, నువ్వు ఆయన అది కాదు చెల్లయ్ ప్లీజ్ చెల్లయ్ నా మాట వినండి చెల్లయ్ అని నువ్వెన్ని చెప్పినా కూడా నీ కహానీని నమ్ముతాకేమీ నేను ఇదిగా లేను అని చెప్పేసి అంటూ ఉంటుంది నర్మద. ఎన్ని చెప్పినా కూడా వినను అని చెప్పేసి అనేసరికి ఇంకా వెళ్ళిపోతూ ఉంటే అది కాదు చెల్లైలు అది కాదు అనేసరికి కళ్ళు తిరిగి పడిపోతుంది మన వల్లి పడిపోయేసరికి ఇదేంటిది ఎలా పడిపోయింది అని చెప్పేసి సగం దూరం వెళ్ళాక వాళ్ళు ఎంత బతిమాలినా కూడా వాళ్ళు వచ్చి నుంచుని చూస్తారు. ఇదేం నాటకం లేగు అంటే మా అమ్మడికి నాటకాలు ఆడటం తెలియదమ్మా, నాకులాగా తెలియదు అమ్మాయికురాలమ్మా అని అనేసరికి గబగబా ధీరజ్ తీసుకుని హాస్పిటల్కి వెళ్తాడు. హాస్పిటల్కి వెళ్ళేసరికి మా అమ్మడికి మీ వల్లే కదా దాని వెనకాల పడ్డారు, దాన్ని నాటకాలు ఆడారు, అలా చేశారు ఇలా మా అమ్మడికి ఏమైనా అవ్వాలి మీ సంగతి తేలుస్తానంటుంది భాగ్యం. ఈ లోపల డాక్టర్ చెక్ చేసి వచ్చే లోపల చందు వస్తాడు. అరే ఏమైందిరా ఏంట్రా అనేసరికి ఏమీ లేదు బావా
కళ్ళు తిరిగి పడిపోయింది అక్క, అందుకనే వీళ్ళ నాటకాలు మనకు తెలియదా, మీకు తెలియదు అనుకుంటున్నారా అని అనేసరికి లోపల డాక్టర్ వచ్చి కంగ్రాచులేషన్ అండి, వల్లి కడుపుతో ఉంది, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని అనగానే అందరూ సంతోషంతో బాగా కంగ్రాట్స్ అని చెప్తూ ఉంటారు. అందరూ చెప్తుంటే అందరూ మేము మా అమ్మని చూడొచ్చా అంటూ భాగ్యం అందరూ సంతోషపడతారు. వెళ్ళి లోపల చూస్తారు. చూసేసరికి వల్లి ఉంటుంది. అమ్మడో నీ వల్ల నువ్వు నన్ను తాతం చేస్తున్నావు అమ్మడో అంటూ చాలా సంతోషంగా అందరితో ఉంటారు. కానీ ఆ అమ్మాయిని దుడుకు పెట్టద్దు, ఆ అమ్మాయిని టెన్షన్ తీసుకోవద్దని చెప్పండి అని చెప్పేసి చెప్తారు. ఇలా అందరూ కలిసి మాట్లాడుతూ ఉండేసరికి ఏమీ మాట్లాడకుండా చందు అలా చూస్తాడు. కానీ ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్ది, అసలు వేదవతి వచ్చేస్తుంది, అసలు ఏం జరుగుద్ది, అసలు వల్లి లోపలికి ఎందుకు తీసుకొస్తుంది, అసలు వేదవతి ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఏం జరుగుతుంది అనేది మనం ముందు ఎపిసోడ్లో చూడాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.